హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. జనసేన ఉద్యమి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాటల్లో చాలా భావోద్వేగంగా అనిపించింది. అంత ఎమోషనల్గా ఆయన ఎందుకు మాట్లాడారనే అంశాన్ని ఒక్కసారి గమనిస్తే చాలా స్పష్టంగా జన సైనికులంతా ఆలోచించాలి. ఇవాళ పదే పదే మేము పవన్ కళ్యాణ్ గారే అడుగుల్లో ప్రయాణం చేస్తున్నాం, ఆయన ఆలోచనలకే అనుగుణంగా మేము రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఆయన రాజకీయ ఆలోచనలో వారంతా అర్థం చేసుకుంటున్నారా అనే అంశాన్ని ఖచ్చితంగా వారంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా జన సైనికులే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే పొలిటికల్ మైండ్ గేమ్లో పదే పదే ట్రాప్ అవుతున్నారా జన సైనికులు అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో టీవీకే పార్టీ విజయం సాధిస్తే అక్కడ విజయ్ ముఖ్యమంత్రి అయితే అది ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి రెలవెన్స్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క జనసేన పార్టీలో ఉన్న కార్యకర్త ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక ట్రాప్ క్రియేట్ చేస్తుందో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి, జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, తద్వారా జనసేన పార్టీ తన సత్తాన్ని నిరూపించుకోవాలని వారు ఎగదోస్తుంటే వీరు ఎగిరెగిరి పడడం ఎంతవరకు సహేతుకమనే అభిప్రాయాలు, ఆలోచనలు కూడా వాళ్ళ ప్రతి ఒక్కరిలో క్రియేట్ అవుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే దీని మీద అడ్రస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనమంతా అబ్జర్వ్ చేయగలుగుతాం. దీని మీద ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మాటలను కూడా వినండి. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, ఎలా ఉండదంటే మనకి సందులోనో మన పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీ. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఆయన ఎక్స్ప్రెషన్ చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఇవాళ రాజకీయం అంటే 3 గంటల సినిమా కాదు. పక్క రాష్ట్రంలో ఏదో అద్భుతం జరిగిందని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలా జరగాలని కోరుకునేటువంటి ఒక ఆలోచన కాదు. ఇవాళ దశాబ్ద కాలంగా జనసేన పార్టీ ఏ విధమైన రాజకీయ ఆటుపోట్లను తట్టుకుంది, ఎదుర్కొంది, ఇవాళ నిలదొక్కుని నిలబడిందనే అంశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికుడు గమనించాలనే అభిప్రాయం ఆయన చాలా బలంగా ఎక్స్ప్రెస్ చేశారు. అంతేకాదు కాపులకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒక మాట చెబుతోంది, ఒక విధమైనటువంటి స్ట్రాటజీని బిల్డ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కేవలం కాపులకు సంబంధించిన నాయకుడిగా, కాపు కమ్యూనిటీ ప్రతినిధిగా ఆయన చిత్రీకరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఆ రకమైనటువంటి ట్రాప్లో వాళ్ళ జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా చిక్కుకున్నట్లయితే ఖచ్చితంగా తమ పార్టీ స్థానాన్ని వారు తక్కువ చేసుకున్నట్లే అవుతుందనే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి హితబోధ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ జనసేన పార్టీని కేవలం ఒక్క కులానికి పరిమితం చేయొద్దనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి. ఈ మధ్యన ప్రేమ ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్గా ఏం చేశారని మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాల్లో తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగ గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? నిజంగా నేను ఒక కులం కోసం అంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్.
సో పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఆయన కోరుకున్న విధంగా, ఆయన నమ్మిన విధంగా జనసేనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగనిచ్చే దిశగా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ సపోర్ట్ చేస్తారా, లేక జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంకుచిత ఆలోచనలతోటి రాజకీయంగా వైరుధ్యాన్ని క్రియేట్ చేయాలి, జనసేన పార్టీ శక్తిని సామర్థ్యాన్ని తగ్గించాలనేటువంటి మనస్తత్వంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ద్వారా క్రియేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ ట్రాప్స్లో వారు చిక్కుకుంటారా అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయించాలి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.